హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా లెంతీ ఎపిసోడ్ పెడుతున్నాను. స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్దామా? స్నానం చేసి రాజ్ కోసం ఎదురు చూస్తుండగా రాజ్ సంతోషంగా లోపలికొచ్చి తనని హత్తుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? డాడ్, నేను సరదాగా అలా బయటికి వెళ్ళాం బంగారం. యూనో, ఇదే ఫస్ట్ టైం ఆయన నాతో అలా రావటం. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? హ్మ్. ఆ హ్యాపీనెస్ అంతా నీ మొహంలోనే కనిపిస్తుందిలే. మొదటిసారి డాడ్ నాతో అంత ఫ్రీగా మాట్లాడడం. జాయింట్ వీల్ కూడా ఎక్కాం. డాడీని చూడాలి ఆపమని ఒకటే గొడవ. చిన్నతనంలో చేయాల్సినవన్నీ ఇప్పుడు చేస్తున్నారా మీరిద్దరూ? అంటుంది కీర్తి. అంతేగా మరి. సరే, స్నానం చేసిరా, భోజనం చేద్దాం. ఓకే అంటూ తన చెంప మీద కిస్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. కీర్తి కిందికొచ్చేసరికి కాలింగ్ బెల్ మోగటంతో డోర్ దగ్గరికి వచ్చింది. బయట ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. మేమేమీ ఆర్డర్ ఇవ్వలేదే అంటుంది కీర్తి. ఛాయాదేవి గారు ఆర్డర్ ఇచ్చాడు మేడం. ఓ, అత్తయ్య ఇచ్చిందా? ఏంటది? చికెన్ కబాబ్ మేడం. వాట్? వ్రతం జరిగిన ఇంట్లో ఈ నాన్సెన్స్ ఏంటి? ఛా, ఈ అత్తకి ఏమీ తెలీదు అనుకుంటూ అతని వైపు చూసింది. చూడండి, ఉదయాన్నే ఇంట్లో వ్రతం జరిగింది. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి ఇంట్లోకి తేయకూడదు. మా అత్తయ్య గారు పొరపాటున ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. అమౌంట్ పే చేస్తాను, దాన్ని బయట ఎవరికైనా ఇచ్చేసేయండి అంటుంది. సరే మేడం, ఉండండి డబ్బు తీసుకొస్తాను అని వెనక్కి తిరిగింది తను. రాజశేఖర్ కనిపించాడు. మావయ్య, అది నేనంతా విన్నానులేమ్మా అంటూ పర్సులో నుంచి మనీ తీసి ఇచ్చాడు. అతను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ అత్తయ్య ఎంత గొడవ చేస్తుందో. సారీ మావయ్య. పర్లేదులేమ్మా, దానికి బుద్ధి లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. శేఖర్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా అంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది ఛాయ. వచ్చిందత్తయ్య, నేనే వెనక్కి పంపించేశాను. వెనక్కి పంపించేశావా? ఎందుకు? ఉదయాన్నే ఇంట్లో వ్రతం జరిగింది కదా అత్తయ్య. అయితే వ్రతం చేసింది నేను కాదు కదా. కాదు, కానీ జరిగింది ఈ ఇంట్లోనే కదా. ఈరోజు నాన్ వెజ్ వంటకాలు ఇంట్లోకి రాకూడదు అత్తయ్య, అందుకని వెనక్కి పంపించేశాను. వాట్ నాన్ సెన్స్! నేను ఇవన్నీ పాటించను. కానీ నేను పాటిస్తాను. ఏయ్, ఏంటే నా ఇంటికి వచ్చి నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? చెంప పగులుతుంది, జాగ్రత్త. పగలగొట్టు చూద్దాం అని కీర్తి అనేసరికి కోపంగా చెయ్యెత్తింది ఛాయ. కీర్తి ఆ చేతిని అక్కడే పట్టుకుంది. చూడత్తా, నువ్వు చెయ్యెత్తితే చూస్తూ ఊరుకునే రకాన్ని కాదు నేను. ఒక్కరోజు నాన్ వెజ్ తినకపోతే ప్రాణం ఏమీ పోదు, కానీ మీకోసం వెజ్లోనే మంచి వెరైటీలు చేశాను. రండి, భోజనం చేద్దురు. మావయ్య, మీరు కూడా రండి. మాకేం అక్కర్లేదు. శేఖర్, పద అంటుంది ఛాయ. ఛాయ, నాకు ఆకలిగా ఉంది, కడుపు మార్చుకోలేను. కావాలంటే నువ్వు తింటాం మానే. కీర్తి, భోజనం వడ్డించమ్మా అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు. రాజ్ కూడా అప్పుడే రావడంతో ఇద్దరికీ భోజనం వడ్డించింది కీర్తి. మీరంతా ఒకటైపోయి నన్ను వేరు చేస్తున్నారు కదా అంటుంది ఛాయ. అబ్బా, అదేం లేదు ఛాయ. కావాలంటే నువ్వు కూడా రా, కలిసి తిందాం. ఏం అవసరం లేదు, మీరే మెక్కండి అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ఇదొకటి. కీర్తి, అది అసలే ఆకలికి తట్టుకోలేదు. భోజనం అయ్యాక ఒక ప్లేట్లో పెట్టివు, తీసుకెళ్తాను. అలాగే మావయ్య, ముందు మీరు తినండి అంటూ ఇద్దరికీ భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది కీర్తి. ఆ తర్వాత భోజనం ప్లేట్ తీసుకుని గదిలోకి వచ్చాడు రాజశేఖర్. ఛాయ కోపంగా తల తిప్పుకోవటంతో తన పక్కనే కూర్చొని చుబుకం పట్టుకొని పైకెత్తాడు. అన్నీ తెలిసి నువ్వే ఇలా చేస్తే ఎలా ఛాయ? వ్రతం జరిగిన ఇంట్లో నాన్ వెజ్ తీసుకురాకూడదని నీకు తెలీదు? కానీ కీర్తి చెప్పినప్పుడైనా వినాలి కదా. ఏంటి మొండి పట్టుదల? ప్రతిసారి దాని ముందు నన్ను ఓడిస్తున్నారు. అదే నచ్చటం లేదు నాకు అంటుంది. సరే, అలా అనుకుంటే ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకో. నువ్వు సక్రమంగా అన్ని చేస్తే కీర్తి కూడా నీకు నీ మాటకి కట్టుబడి ఉంటుంది, సరేనా? ముందు భోజనం చేయి అంటూ ఆయన్ని కలిపి తినిపించాడు. చాలా రోజుల తర్వాత శేఖర్ తనతో ప్రేమగా మాట్లాడేసరికి కాదనలేక నోరు తెరిచింది. తనకి భోజనం తినిపించి వాటర్ తాగించాడు. ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఆయన్ని ఆపి ఆ ప్లేట్ తీసుకుని తనే బయటకు వచ్చింది. కీర్తి ఇంకా కిచెన్లో పనిచేస్తూనే ఉండేసరికి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. మీ అబ్బాయి రేపు బ్రేక్ఫాస్ట్కి మసాలా దోశలు వేసి పెట్టమన్నాడత్తా, ప్రిపేర్ చేస్తున్నా అంటుంది. ఇప్పుడే వేసేస్తావా ఏంటి? ఉదయం వేయొచ్చుగా.
కాదత్తా, దోసలంటే అప్పటికప్పుడు తయారు చేసుకునేవి కాదుగా. ముందుగా పిండి తయారు చేసి పెట్టుకోవాలి. అది ఉదయానికి పులిస్తేనే దోసలు బాగా వస్తాయి. ఓ అంటుంది ఛాయ. అత్తయ్య, మీరెప్పుడు మావయ్యకి మీ చేత్తో వంట చేసి పెట్టలేదు కదా అంటుంది కీర్తి. వంట చేయాల్సిన అవసరం నాకేంటి? వంట వాళ్ళకి చెబితే అన్ని వెరైటీస్ చేసి పెడతారు. మన వాళ్ళకి మనం చేసి పెట్టేదానికి, వంట వాళ్ళు చేసి పెట్టేదానికి చాలా తేడా ఉంది అత్తయ్య. వంట వాళ్ళున్నా నా భార్య నా కోసం ప్రేమగా వండి పెట్టింది అనే ఆలోచన వాళ్ళ మనసుకి చాలా హాయినిస్తుంది అంటుంది కీర్తి. ఏయ్, ఎదవ ఫిలాసఫీలు చెప్పకు నాకు. ఇలాంటివన్నీ చేసే నా కొడుకుని బుట్టలో వేసుకొని ఉంటావు. నీలా ఇలాంటివి చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. "హుమ్, బావ చెప్పింది నిజమే. ఈవిడని మార్చటం కుక్కతో ఒక వంకర తీయటం లెక్కే" అనుకుంటూ తన పనిలో పడిపోయింది. పని పూర్తయ్యాక గదిలోకొచ్చింది కీర్తి. రాజ్ తన కోసమే ఎదురు చూస్తున్నాడు. "వచ్చావా? ఏం చేస్తున్నావే ఇంతసేపు?" "ఉదయం టిఫిన్‌కి ప్రిపేర్ చేసొచ్చాను బావా." "నీకెందుకు ఇవన్నీ? పనివాళ్ళు చూసుకుంటారు కదా." "నీకోసం ఇంట్లో పనివాళ్ళు చేసేదానికి, నేను చేసేదానికి తేడా ఉంటుంది బావా. అయినా ఇదేం పెద్ద పని కాదులే. నువ్విలానే కిచెన్ చుట్టూ తిరిగావనుకో, ఆ కిచెన్‌కి తాళం వేయించేసి ఫుడ్ బయట నుంచే తెప్పిస్తా" అంటాడు రాజ్. "లంచ్ నేను ఎలాగో చేయటం కుదరటం లేదు కదా. కనీసం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అయినా చేయనివ్వు. ఆఫీస్ వర్క్ చేస్తున్నావుగా, మళ్ళీ ఇవన్నీ అవసరమా? అలసిపోతావు బంగారం." "నేనేం అలసిపోను గానీ రేపు ఉదయం త్వరగా లేవగలవా? గుడికి వెళ్ళొద్దాం." "అలాగే, నైట్ అవుట్లు ఎలాగో లేవు కదా, లేస్తానులే" అని రాజ్ అనేసరికి కీర్తి నవ్వుకుంటూ అతని గుండెల మీద వాలింది. ఆ తర్వాత కట్ చేస్తే ఛాయ నిద్రలేచి బయటికి వచ్చేసరికి కీర్తి రాజ్కి, శేఖర్కి టిఫిన్ వడ్డిస్తూ కనిపించింది. దీనికి వేరే పనే లేదా? ఉదయం లేస్తే చాలు ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తున్నట్టు ఊరికే బిల్డప్ ఇస్తుంది అనుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. పని ఉండటంతో రాజశేఖర్ టిఫిన్ చేసి త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాడు. కాసేపటికి కీర్తి, రాజ్ ఆఫీస్కి బయలుదేరుతుంటే ఛాయ ఫోన్లో పార్టీ గురించి మాట్లాడుతూ కనిపించింది. రాజ్ నిట్టూరుస్తూ బయటికి నడిచాడు. కారులో కూర్చుంటూ రాజ్ డల్గా కనిపించేసరికి "ఏమైంది బావా?" అని అడిగింది. "ఏముంది, మామ్ మళ్ళీ తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తుంది." "అవును, ఎప్పుడూ జరిగేదే కదా." "డాడ్కి ఇలాంటివన్నీ నచ్చవు కీర్తి. మామ్కి చాలాసార్లు చెప్పాడు ఇలాంటి పార్టీలు ఇంట్లో పెట్టద్దని. కానీ మామ్ పంతం కొద్దీ చేస్తుంది." "హ్మ్, నేను గమనిస్తూనే ఉన్నాను. మామయ్య ఎంతగా తగ్గుంటున్నా మీ అమ్మ తను చేయాలనుకున్నది చేస్తే గానీ ఊరుకోదు. ఒక నా విషయంలోనే ఆవిడ పంతం నెగ్గలేదు. అందుకే బాగా డిసప్పాయింట్ అయ్యి ఇంకా పంతం పెంచుకున్నారు" అంటుంది కీర్తి. "మామ్ నిన్నేమైనా అంటుందా?" అంటాడు రాజ్. "ఏమైనా అన్నా నీ వరకు రానివ్వనులే, నేను చూసుకుంటాను." రాజ్ నవ్వుతూ తన చెంప మీద కిస్ చేసి "నా చిట్టి రాక్షసివి నువ్వు" అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాజ్, కీర్తి ఇంటికి చేరేసరికి ఛాయ మోడ్రన్గా రెడీ అయ్యి పార్టీ కోసం ఏర్పాట్లు చేయిస్తుంది. కీర్తి లోపలికొచ్చేసరికి ఏయ్ అని పిలుస్తూ దగ్గరికొచ్చి నిలబడింది. ఇద్దరూ ఆవిడ వైపు చూశారు. "చూడు, పార్టీకి నా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. నువ్వు నీ గదిలోనే ఉండు, బయటికి రాకూడదు, అర్థమైందా?" అని ఛాయ అనేసరికి రాజ్ కోపంగా ఏదో అనబోతుంటే కీర్తి అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది. "అలాగే అత్తయ్య, మేం భోజనం చేసిన తర్వాత ఇక బయటికి రానులేండి" అంటూ రాజ్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళిపోయింది. "ఏంటి కీర్తి, మామ్ అలా అంటుంటే ఏం మాట్లాడలేదు?" "తొందర ఎందుకు బావా, సందర్భానుసారం అన్నీ వాటంతట అవే జరుగుతాయి" అంటూ వాష్రూంలోకి వెళ్ళింది. రాజ్ అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికి రాజ్ని తీసుకొని డిన్నర్కి వచ్చింది కీర్తి. ఆ రోజు ఆఫీస్లో లేట్ అవ్వటంతో వంట మనిషి వంట చేసింది. రాజ్కి వడ్డించి పక్కనే కూర్చుంది తను. "అవును, మావయ్య గారు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయి బావా." "డాడ్ రారులే" అంటాడు. "ఎందుకు రారు?" "మామ్ ఎప్పుడు ఇంట్లో పార్టీ చేసుకున్నా డాడ్ ఆ పార్టీ అయిన తర్వాత ఇంటికొస్తారు. లేదంటే నైట్ ఫామ్ హౌస్లో ఉండిపోయి ఉదయాన్నే వస్తారు. మాకిది అలవాటే. నువ్వు భోజనం చేసేయ్" అంటూ అతను తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్ళిపోయాడు. కీర్తి భోజనం వడ్డించుకొని తింటూ ఉండగా ఛాయ తన ఫ్రెండ్స్తో లోపలికొస్తూ కీర్తిని చూసి దగ్గరికొచ్చింది. "ఏయ్, నిన్ను గది నుండి బయటికి రావద్దని చెప్పాను కదా" అంటుంది. "నేను రాకపోతే భోజనం మీరు తీసుకొచ్చి ఇస్తారా?" అంటుంది కీర్తి.
నేనెందుకు తీసుకొస్తా? పనివాళ్ళున్నారుగా. లేరుగా. వాళ్ళ బస్తీలో ఏదో పండగంట. సాయంత్రం త్వరగా వెళ్తామని అడిగితే వెళ్ళిపొమ్మన్నాను అంటుంది కీర్తి. నువ్వెవరే చెప్పడానికి? ఇక్కడ నా పార్టీ జరుగుతుందని తెలుసు కదా. పని వాళ్ళు లేకపోతే డ్రింక్స్ ఎవరు సర్వ్ చేస్తారు అంటుంది ఛాయ. అది మీ ప్రాబ్లం అత్తా. నువ్వు కావాలని చేస్తున్నావు కదా. నువ్వు పని వాళ్ళని పంపించేస్తే పార్టీ ఆగిపోతుంది అనుకుంటున్నావా? బయట నుంచి రప్పించుకోగలను. హో, సర్వర్స్ ఉంటే సరిపోతుందా? డ్రింక్స్ ఉండక్కర్లేదా అని కీర్తి అనేసరికి అయోమయంగా చూసింది ఛాయ. డ్రింక్స్ లేకపోవటం ఏంటి? అంజీ, ఏ అంజీ అని అరిచేసరికి అంజీ లోపలికొచ్చాడు. డ్రింక్స్ అన్నీ ఏర్పాటు చేసావు కదా. అది మేడం అని నసుకుతూ ఉంటాడు అంజీ. ఏంటి అది ఇది చేసావా లేదా? లేదు మేడం. చేయలేదా? ఏ? అంటే కీర్తి మేడం వద్దని చెప్పారు. అదెవరు వద్దంటానికి? నా ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. త్వరగా అవన్నీ అరేంజ్ చెయ్యి. మీరెంత చెప్పినా అతనేమి చెయ్యలేరత్తయ్యా. ఎందుకంటే ఫంక్షన్ హాల్కి తాళాలేసి జాగ్రత్తగా నా దగ్గరే దాచిపెట్టాను అంటుంది కీర్తి. ఏయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. అసలు నీకేం అధికారం ఉందే? ముందు ఆ తాళాలివ్వు. అధికారం గురించి మాట్లాడకండి అత్తయ్య. నేను నోరు విప్పానంటే మీరు గొంతు విప్పలేరు అంటుంది కీర్తి. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను. అయ్యో అత్త. సరే, నోరు విప్పి నేను చెప్పాల్సింది చెప్తాను. ఈ ఇంటితో సహా ఆస్తిపాస్తులన్నీ నా మొగుడి పేరు మీదే ఉన్నాయి. భార్యాభర్తలో సగం అంటారు కదా. అంటే ఈ ఆస్తుల్లో నాకు కూడా బాగా ఉంటుంది కదా. అలా అయితే ఈ ఇంటి యజమాని మీ అబ్బాయి అయితే యజమానురాలిని నేనే కదా. మరి అటువంటప్పుడు నేను చెప్పిందే కదా మీరు వినాలి అంటుంది కీర్తి. ఎంత ధైర్యమే నీకు? నా హక్కు గురించి మాట్లాడేంత దానివయ్యావా నిన్ను అంటూ తన మీద చెయ్యెత్తింది. కీర్తి ఆవిడ చేతిని పట్టుకొని విసిరి కొట్టింది. మాటి మాటికి చెయ్యి లేస్తే తిరిగి నేను అదే చెయ్యి లేపాల్సి వస్తుందత్తా. ఎంత పొగరే నీకు? నన్నే కొడతానంటావా అంటుంది ఛాయ. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నాను. ఛాయ కోపంగా చూస్తూ నిలబడింది. వెనక నిలబడిన ఆవిడ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నిలబడింది కీర్తి. క్షమించండి, ఈరోజు పార్టీ జరగటం లేదు. మీరు ఇబ్బంది పడినందుకు సారీ. ఏదైనా పూజ ఉంటే తప్పకుండా పిలుస్తాను. వెళ్ళిరండి అని దండం పెట్టింది కీర్తి. దాంతో వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. కీర్తి వెనక్కి తిరిగి అంజి గారు మీరు కూడా వెళ్ళండి అని చెప్పింది. అంజి కూడా వెళ్ళిపోవడంతో ఛాయ దగ్గరికి వచ్చింది. చూడండి అత్తయ్య, ఇదేమీ క్లబ్బు కాదు. పార్టీలు గీటీలు అంటూ అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి తైతక్కలాడతానంటే ఇక్కడెవరు చూస్తూ ఊరుకోరు. భార్యాభర్తలు కాపురం చేసుకునే ఇల్లు గుడితో సమానం అంటారు. దీన్ని సంసారి కొంపలానే ఉంచాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇంకోసారి ఇలాంటి పార్టీలు అంటూ ఏదైనా చెయ్యాలని చూసారంటే మాత్రం సారీ, మీ కొడుకుతో నేను వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది అంటుంది కీర్తి. ఏంటి, బెదిరిస్తున్నావా? పెట్టవే చూద్దాం. బయటికెళ్ళి ఎట్లా బ్రతుకుతారో నేను చూస్తాను అంటుంది ఛాయ. హలో మిస్సెస్ అత్తయ్య గారు, ఈ ఇంట్లో వేరే కుంపటి పెట్టడం అంటూ జరిగితే వెళ్ళాల్సింది మేము కాదు, మీరు. మర్చిపోయారా? ఈ ఇల్లు నా భర్త పేరు మీద రిజిస్టర్ అయ్యింది అని కీర్తి అనేసరికి ఛాయ కోపంగా వాటర్ జగ్ విసిరికొట్టి గదిలోకి వెళ్ళిపోయింది. సారీ అత్తయ్య, మీరు మామయ్య ఇష్టాలు తెలుసుకొని మసులుకోవాలని ఇదంతా చేస్తున్నాను అని మనసులోనే అనుకుంటుంది కీర్తి. ఛాయ కోపంగా గదిలోకి వెళ్ళేసరికి కీర్తి భోజనం చేయకుండానే గదిలోకి వచ్చేసింది. రాజ్ తనని చూస్తూ నిలబడ్డాడు. ఏంటిది అంటాడు. సారీ బావా, అత్తయ్యతో అలా మాట్లాడడం తప్పే. కానీ తలకెక్కిన ఆవిడ అహంకారం దిగాలంటే నేనిచ్చే ట్రీట్మెంట్ కొంచెం కఠినంగానే ఉండాలి అంటుంది. నేను దాని గురించి అడగలేదు. భోజనం తినకుండా వచ్చేసావు, దాని గురించి అడిగాను. నాకు ఆకలిగా లేదు బావా. చూడు బంగారం, ఈ విషయంలో అమ్మ కంటే ఎక్కువగా నువ్వే ఫీల్ అవుతావని తెలుసు. డాడ్ కూడా నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. ఏం చేసినా మేము అపార్థం చేసుకోము. ఓకే, ఉండు, భోజనం తీసుకొస్తాను అంటూ కిందికొచ్చి భోజనం తీసుకుని గదిలోకి వచ్చాడు. తనకి భోజనం తినిపించిన తర్వాత ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. కీర్తి ఒడిలో పడుకొని మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు రాజ్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయేసరికి ఫోన్ పక్కన పడేసి కీర్తిని చూశాడు. ఏదో ఆలోచనలో మునిగిపోయింది. రాజ్ పక్కకు తిరిగి నడుం పక్కగా తన చీరని తప్పించి నాభి మీద ముద్దు పెట్టేసరికి అతని మీసాల తాకిడికి ఈ లోకంలోకి వచ్చి మెలికలు తిరుగుతుంది. ఏంటి బావా ఇది? ఈ మధ్య రొమాన్స్ లేకపోవడంతో ఆలోచనలు ఎక్కువయ్యాయి నీకు. ఇప్పుడు అంతగా ఏం ఆలోచిస్తున్నావు చెప్పు? మా నాన్న గురించి బావా. పెద్దనాన్న ఫంక్షన్లో అలా అడిగిన కానుంచి
నాన్న ఏమయ్యారు అన్న ఆలోచన మరీ ఎక్కువైంది. వాడి అబ్బా! వాడి మాటలు పట్టించుకుంటావేంటి? అని రాజ్ అనేసరికి కీర్తి కోపంగా చూసింది. ఓకే. ఓకే. మీ పెద్దనాన్న నువ్వనుకున్నంత పత్తిత్తేం కాదు తల్లీ. గుడిలో లింగాన్ని మింగే రకం. మీ అన్నయ్య ప్రతిదానికి నన్ను అనుమానిస్తాడే కానీ, మీ పెదనాన్న చేసే రాచకార్యాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. మధ్యలో ఆయనేం చేశారు బావా? ఏం చేశాడా? అంటే ఏం చేశాడో నాకు కూడా తెలీదు. కానీ ఏదో చేశాడు. మీ నాన్న మిస్సింగ్‌కి, మీ అన్నయ్య మాయని వదిలేయడానికి, నన్ను చంపాలని ప్రయత్నించడానికి కారణం ఈయనేనేమో అని నా డౌటు. అనుమానానికి కూడా హద్దుండాలి బావా! ఆయనకేం అవసరం? అది తెలీదు. కానీ ఖచ్చితంగా చెప్పగలను. వీటన్నింటికి ఆయనకి ఏదో లింక్ ఉంది. అదేంటో తెలుసుకొని తీరాలి. హ్మ్. ఏదేదో మాట్లాడుతున్నావు. సరేలే చాలా లేటయింది. పద పడుకుందాం. అప్పుడేనా? టైం 11 అవుతుంది బావా! అప్పుడేనా అంటావేంటి? ఉదయం త్వరగా లేవకపోతే ఆఫీస్‌కి లేట్ అవుద్ది మళ్ళీ. అంటూ రాజ్ చెయ్యి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకొచ్చింది. ఇద్దరూ చెరో వైపు పడుకున్నారు. రాజ్ తనని హత్తుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టేసరికి అతని వైపు చూసింది కీర్తి. ఇంకా ఎన్నాళ్ళే ఈ పస్తులు? కాస్తైనా దయ చూపించొచ్చు కదా! ఏంటో పెళ్లి జరిగినా ఫలితం మాత్రం దక్కటం లేదు అంటూ తనని హత్తుకున్నాడు. కీర్తి బాధగా చూస్తూ ఉండిపోయింది. తప్పు చేస్తున్నానా? అన్నయ్య కోసం బావని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో. భగవంతుడా! త్వరగా అన్నయ్య మనసు మార్చుకునేలా చూడు అనుకుంటూనే రాజ్ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి అతన్ని గుండెలకి హత్తుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే రాజశేఖర్ ఇంటికొచ్చాడు. లోపలికి వస్తూనే అంజీ ద్వారా జరిగింది తెలుసుకున్నాడు. లోపలికొచ్చి చూసేసరికి ఛాయ ట్రాలీ బ్యాగ్ పట్టుకొని హాల్లో నిలబడటం గమనించాడు. కానీ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయేసరికి ఛాయ కోపం ఎక్కువయ్యి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి విసిరింది. దాంతో కిచెన్లో ఉన్న కీర్తి, గదిలో ఉన్న రాజ్, శేఖర్ కూడా హాల్లోకొచ్చి చూశారు. ఏంటత్తయ్యా, ఎవరి మీద కోపం ఫ్లవర్ వాస్ మీద చూపించినట్టున్నారు? అయినా బ్యాగ్ ఏంటి? ఎక్కడికైనా వెళ్తున్నారా? అని కీర్తి అడిగేసరికి ఛాయ కోపంగా శేఖర్ వైపు తిరిగింది. చేయాల్సిందంతా చేసి ఏం ఎరిగినట్టు అది అలా అడుగుతుంటే కనీసం ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగాలనిపించడం లేదా మీకు? అంటుంది ఛాయ. ఎవరిని అడిగినా ప్రశ్న అయితే అదే కదా. ముందు కీర్తి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అంటాడు. అర్థమైంది. మీరు, మీ కొడుకు, మీ మేనకోడలు కలిసి నన్ను వేరు చేస్తున్నారు. అంతే కదా? పచ్చకామెర్లుడికి లోకమంతా పచ్చగే కనిపించిందంట. కొంపదీసి మీకు కూడా ఏమైనా సోకిందా ఏంటి? అత్తయ్య, గొడవ జరిగింది నాతో. మధ్యలో వీళ్ళిద్దరిని ఎందుకు లాగుతారు? యూ షటప్. నేను నీతో మాట్లాడటం లేదు. నేను మాత్రం మీతోనే మాట్లాడుతున్నాను. నాతో పోటీ పడలేక పారిపోతున్నారా? అంటుంది కీర్తి. చూసావా శేఖర్, ఇది ఎలా మాట్లాడుతుందో? ఈ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు లేదంట. మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట. నిన్నగాక మొన్నొచ్చి ఇది మన హక్కుల గురించి మాట్లాడుతుంటే మీకేం పట్టడం లేదా? ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి. లేదంటే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మీరు గెంటేయడానికి నేనేం ఈ ఇంటి పని మనిషిని కాదు, కోడల్ని అంటుంది కీర్తి. ఏయ్, ఎక్కువ మాట్లాడవంటే చెంప పగులుద్ది, జాగ్రత్త అంటూ రాజ్ వైపు తిరిగింది. నీ పెళ్ళానికి ఇంట్లో పెద్దవాళ్ళతో ఎలా మసులుకోవాలో తెలియకపోతే 4 పీకి దారిలో పెట్టుకోవాలని నీకు తెలీదా? అంటుంది ఛాయ. ఇదే మాట తాతయ్య గారు, మావయ్య గారికి చెప్పుంటే ఇప్పుడు మీకు కోడల చేత హితబోధ చేయించుకునే దుస్థితి పట్టేది కాదు కదా అత్తయ్య. కానీ ఏం చేస్తాం? తాతయ్య గారు మంచివారు, చెప్పలేదు. మా మామయ్య మహా మంచివాడు. అందుకే మిమ్మల్ని తిట్టి కొట్టి దారిలో పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ బాధ్యత అంతా నా ఒక్కదాని మీదే పడింది. ఏమంటారు మావయ్య? కీర్తి, తను నీకు అత్తయ్య. అలా మాట్లాడడం సభ్యత కాదు అంటాడు శేఖర్. పెళ్ళానికి సర్ది చెప్పుకోలేనాడు కోడలికి చెప్తున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ మావయ్య అని కీర్తి అనేసరికి రాజశేఖర్ మౌనంగా తలదించుకున్నాడు. ఏయ్, ఏమన్నావే? ఎంత ధైర్యం ఉంటే నా భర్తనంటావు? అవును అంటాను. ఏ, మీరు మా ఆయన అన్నారు కదా. నేను మీ ఆయనంటే తప్పైందా? ఆయనే సరిగ్గా ఉంటే మీరెందుకు ఇలా తయారవుతారు? అంటుంది కీర్తి. ఛాయ కోపంగా ఏదో అనేంతలో రాజ్ కోపంగా కీర్తి చెంప మీద కొట్టాడు. రాజశేఖర్ షాక్ అయితే ఛాయ మాత్రం సంబరంగా చూస్తుంది. ఆలోచించాను కదా అని మా అమ్మ నాన్నల్ని తక్కువ చేసి చూస్తే ఊరుకునేదే లేదు. నువ్వేంటే వాళ్ళకి బాధ్యతలు నేర్పేది? పో లోపలికి అని గట్టిగా అరిచేసరికి కీర్తి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాజ్ ఛాయ వైపు చూస్తూ, మా
నువ్వు కూడా లోపలికెళ్ళు అని చెప్పాడు. రాజ్ కీర్తిని కొట్టడంతో ఆవిడ ఈగో సాటిస్ఫై అయ్యి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ అయోమయంగా రాజ్ వైపు చూశాడు. రేయ్, నోటితో చెప్పొచ్చుగా, అలా కొట్టావేంటి అంటాడు. అదే కొట్టమని చెప్పింది. వాట్? అవును డాడ్, మామ్ ఈగో బాగా హర్ట్ అయింది. ఈ టైంలో మనం ఎంత సర్ది చెప్పినాలని చూసినా బెట్టు చేస్తుంది. నేను తన చెంప మీద కొడితే మామ్ సాటిస్ఫై అవుతుంది కదా, అది దాని ప్లాను. కీర్తి కావాలని మీతో అలా మాట్లాడింది డాడ్, తప్పుగా అనుకోకండి. సరేలే, ముందెళ్ళి తనతో మాట్లాడు, కోపం తెచ్చుకుంటుందేమో. అదేం కోపం తెచ్చుకోదు డాడ్, నేను కొట్టను అని ఎంత చెప్పినా వినలేదు. అత్తయ్యని ఆపడానికి వేరే దారి లేదు అని నన్ను ఒప్పించింది. మీరు మామ్ సంగతి చూడండి అంటూ పక్కకెళ్ళాడు రాజ్. శేఖర్ నవ్వుకుంటూ గది వైపు అడుగులు వేశాడు. గది లోపలికి తొంగి చూసిన అతనికి ఛాయ సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవ్వటం గమనించి లోపలికొచ్చాడు. ఛాయ గర్వంగా ఆయన వైపు చూస్తూ, చూసారా నా కొడుకు దానికి ఎలా బుద్ధి చెప్పాడో, మీరు ఉన్నారు. అదొక మాట అంటే లాగిపెట్టి కొట్టడం మానేసి తలదించుకొని నిలబడ్డారు, సిగ్గులేదు అంటుంది. లేదు అంటాడు శేఖర్. అంటే అదే ఉంటే నువ్వు మా అమ్మా నాన్నలని, నా చెల్లెల్ని మాటలంటున్నప్పుడే రియాక్ట్ అయి ఉండేవాడిని కదా. కానీ నా కొడుకు నాలా కాదు, భార్య తప్పు చేస్తే దండించగలుగుతున్నాడు. నా కోడలు నీలా కాదు, భర్త ఇది తప్పు అని చెబితే వాడి మాటకి ఎదురు చెప్పకుండా మౌనంగానే వాడి శిక్షని అంగీకరించింది. అంతేకాని నీలా బట్టలు సర్దుకొని పుట్టింటికి బయలుదేరలేదు. వాళ్ళది అన్యోన్య దాంపత్యం, మనతో పోలికేంటి అంటాడు శేఖర్. ఊరికే మీ మేనకోడల్ని పొగిడేయకండి. రాజ్ కొట్టినందుకు ఖచ్చితంగా అది వాడి మీద బాగా సాధిస్తుంది అంటుంది ఛాయ. అవునా, సరే నాతో రా అంటూ ఛాయ చేయి పట్టుకుని కిచెన్ వైపు తీసుకొచ్చాడు. అటు చూడు అని శేఖర్ చెప్పడంతో లోపలికి చూసింది ఛాయ. కీర్తి దోశలేసి పెడుతుంటే పక్కనే కిచెన్ టేబుల్ మీద సెటిల్ అయ్యి తనతో కబుర్లు చెబుతూ తింటున్నాడు రాజ్. కీర్తి కూడా అసలేమీ జరగనట్టే నవ్వుతూ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసింది. చూసావా, అంత పెద్ద గొడవ జరిగినా నీ కొడుకు తనని కొట్టినా కూడా దోశలేసి పెడుతుంది. అది నా కోడలంటే. ఆయన చిన్న గొడవకే రాద్ధాంతం చేసి మొగుడి కడుపు మాడబెట్టే నీకు ఇవన్నీ అర్థం కావులే అనేసరికి కోపంగా చూసింది ఛాయ. ఎంతైనా రాజ్ అదృష్టవంతుడు. పెళ్ళాం చేతితో వండి వడ్డిస్తుంటే హాయిగా తింటున్నాడు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయిందే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఛాయ కూడా అసహనంగా చూస్తూ పక్కకెళ్ళిపోయింది. ఆ తర్వాత మామయ్య గారు, భోజనం రెడీ, రండి అంటూ కీర్తి పిలిచేసరికి రాజశేఖర్ గది నుంచి బయటికి రాబోతుంటే ఛాయ ఆయన్ని ఆపేసింది. ఏంటి ఛాయ, ఏంటి అంటారేంటి? అది మిమ్మల్ని ఎన్ని మాటలంది? సిగ్గు లేకుండా అది చేసిన భోజనం తినడానికి వెళ్తున్నారా? సారీ చెప్పిందిలే ఛాయ. సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? తప్పు అందరూ చేస్తారు ఛాయ. ఆ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పినప్పుడు మనము యాక్సెప్ట్ చేయాలి. అయినా తను అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు సరిగ్గా ఉండుంటే తనకి నన్ను అవకాశం ఉండేది కాదు కదా అంటాడు శేఖర్. అంటే ఇప్పుడు తప్పంతా నాదంటున్నారా? ముమ్మాటికి నీదే. ఇంటికొచ్చిన కోడలు అత్తామామల్ని గౌరవించాలంటే ముందు మనం మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వే తనతో చెప్పించుకుంటుంటే మనం తనకి అలసే అవుతాం అంటాడు శేఖర్. అయితే ఇప్పుడేమంటారు? నువ్వు కోడల్ని చీప్గా చూడటం మానేస్తే అన్నీ సర్దుకుంటాయి. అత్తగారిని గౌరవం నిలబెట్టుకో, అలాగే నా గౌరవాన్ని నిలబెట్టు. అప్పుడు కీర్తి మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనకు అందిస్తుంది. ఓకే, పద భోజనం చేద్దాం. ఏం అవసరం లేదు, నేను బయట తింటాను అంటుంది ఛాయ. మొన్న నాన్ వెజ్ అని గొడవ చేశావని కీర్తి ఈరోజు నీకోసం నాన్ వెజ్ వంటకాలే చేసింది. రా ఛాయ. నేను రాను, కావాలంటే మీరెళ్ళి మెక్కండి అంటూ బెడ్ మీద కూలబడింది. సరే నీ ఇష్టం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అత్తయ్య రాలేదా మావయ్య? లేదమ్మా, రానంది. నా దెబ్బకి భయపడినట్టుందిలే మావయ్య అని ఛాయకి వినిపించేలా గట్టిగా మాట్లాడింది కీర్తి. దాంతో కోపంగా బయటకు వచ్చింది ఛాయ. ఏయ్, ఏమన్నావే? నేను నీకు భయపడుతున్నానా? ఛాయాదేవి ఇక్కడ, ఎవ్వరికి భయపడే అలవాటు నాకు లేదు అంటుంది. ఏమో మరి, భోజనానికి రాకపోతే నా మీద ఉన్న భయంతోనే అనుకున్నా. నిజంగా మీకు నేనుంటే భయం లేదంటే వచ్చి భోజనం చేయండి మరి అంటుంది కీర్తి. నాకెందుకు భయం, తింటాను అంటూ శేఖర్ పక్కనే కూర్చుంది ఛాయ. రాజ్, శేఖర్ లోపలే నవ్వుకుంటారు. కీర్తి వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది. భోజనం తింటూ రాజ్ని, శేఖర్ని గమనించింది ఛాయ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు.
కీర్తి పక్కనే కూర్చొని వాళ్ళని చూసి మురిసిపోతుంది. రాజ్ని, శేఖర్ని ఎప్పుడూ అలా చూడలేదు ఛాయ. ఏదో ఫార్మాలిటీకి పలకరించుకున్నట్టుగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండేది వాళ్ళ రిలేషన్. అదే హుందాతనం అనుకునేది ఛాయ కూడా. కానీ అది తండ్రి కొడుకుల మధ్య దూరమని గ్రహించలేకపోయింది. ఇప్పుడు ఇద్దరి మొహాల్లో సంతోషం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. రాజ్కి పొలం మారటంతో అటు కీర్తి ఇటు శేఖర్ ఇద్దరూ కంగారుగా అతని తల మీద తడుతూ వాటర్ తాగించారు. ఆర్ యు ఓకే రాజ్? ఫైన్ డాడ్, కూర్చోండి. తినేటప్పుడు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ముందు భోజనం చేయండి. ఇవాళ ఎలాగో ఆఫీస్ లేదు కదా, సాయంత్రం వరకు బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ కీర్తి ముద్దుగా కసురుకునేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. ప్రేమగా కూడా గద్దించొచ్చని, అది మరింత మధురంగా ఉంటుందని మొదటిసారి అనిపించింది ఛాయకి. ఆ భోజనం కొత్తగా కనిపిస్తుంటే ముభావంగానే భోజనం ముగించి లేచి హాల్లో కూర్చుంది. రాజ్, శేఖర్ కూడా భోజనం ముగించి ఛాయ పక్కనే సెటిల్ అయ్యారు. రాజ్ వీడియో గేమ్ ఆడదామని చెప్పటంతో సరే అని రాజ్తో కలిసి గేమ్ ఆడుతూ కూర్చున్నాడు శేఖర్. కీర్తి భోజనం చేసి వాళ్ళ కోసం జ్యూస్ తీసుకొచ్చింది. రాజ్కి, శేఖర్కి ఇచ్చి ఛాయ్ దగ్గరికి వచ్చేసరికి మొహం తిప్పుకుంది ఆవిడ. అర్థమైందిలేండి అంటూ కీర్తి పక్కకెళ్ళబోతుంటే ఏయ్, ఏమర్థమైందే నీకు, ఇటివ్వు అంటూ జ్యూస్ తీసుకొని తాగుతుంది. కీర్తి తనలో తానే నవ్వుకుంటూ పక్కకెళ్ళిపోయింది. వీకెండ్ అయినా కూడా ఎందుకో ఆ రోజు ఎవరిని కలవాలి అని అనిపించలేదు ఆవిడకి. వీకెండ్ పార్టీని అస్సలు మిస్ చేసేది కాదు. కానీ ఇవాళ ఎందుకో ఇంట్లోనే ఉండిపోయింది. రాజశేఖర్ గేమ్లో బిజీ అయిపోయారు. వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన ఛాయకి కీర్తి మాటలు వినిపించి తొంగి చూసింది. తన మాటల్ని బట్టి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందని అర్థమై మూతి తిప్పుకుంటూ వాటర్ తాగి బయటికి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చిన తనకి ఎందుకో వాళ్ళమ్మతో మాట్లాడాలి అనిపించి ఫోన్ తీసుకొని చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. చివరికి చేద్దామని నిర్ణయించుకొని ఫోన్ చేసింది. మా, ఏంటే, అల్లుడితో మళ్ళీ గొడవ పడ్డావా ఏంటి? అదేంటి అలా అడిగావు అంటుంది ఛాయ. నీ అంతటి నువ్వు ఫోన్ చేస్తే అనుమానం వచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, ఊరికే నీతో మాట్లాడాలి అనిపించింది. ఛాయ, నువ్వేనా? ఏమైంది సడన్గా? అక్కడంతా బాగానే ఉందా? ఏం బాలేదమ్మా. ఆ రాక్షసి మీ అల్లుడిని, మనవడిని దానివైపు తిప్పుకుంటుంది. ఇంకా కంప్లైంట్స్ మొదలు పెట్టలేదేంటా అనుకుంటున్నా. కోడలొచ్చి వారం రోజులు కాలేదు, అప్పుడే గొడవలు మొదలయ్యాయా? నేనేం అనట్లేదు, అదే గొడవలు పడుతుంది. మొన్నటికి మొన్న నేను ఇంట్లో పార్టీ ఎంజాయ్ చేస్తే ఫంక్షన్ హాల్ తాళాలు వేసి దాని దగ్గర పెట్టుకుంది. నా ఫ్రెండ్స్ అందరి ముందు నాకెంత చిన్నితనంగా అనిపించిందో తెలుసా? మీ అల్లుడికి చెబితే దాని తప్పేం లేదంట, తప్పంతా నాదేనంట. రాజే అనుకుంటే ఈయన కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వే చెప్పమ్మా, నేను చేసింది తప్పా? మొదటిసారి నా కూతురు నోటి నుంచి ఈ మాట వినటం. ఎప్పుడూ నువ్వు చేసిందే కరెక్ట్ అని వాదించేదానివి. కానీ మొదటిసారి నేను చేసింది తప్పా అని అడిగావంటే అది తప్ప అని ఏదో మూల నీ మనసుకి అనిపించబట్టే కదా అంటుంది వాళ్ళమ్మ. ఛాయ మౌనంగా వింటుంది. ఇంటిని స్వర్గం చేసినా నరకం చేసినా అది ఇల్లాలి వల్లే జరుగుతుంది ఛాయ. ఏ రోజు నువ్వు నీ సంసారం మీద దృష్టి పెడతావో ఆ రోజు నీకు అర్థమవుతుంది నీ ఇంటిని మించిన స్వర్గం లేదని, ఆ ఇంట్లో దొరకని సంతోషం లేదని. ఇక నీ కోడలంటావా? అత్తగా నువ్వు తనకి గౌరవాన్నిచ్చి ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకొని చూడు, తనే నీ దారిలోకి వస్తుంది అంటుంది. నువ్వు మాట్లాడింది ఏది నాకు అర్థం కాలేదు. అదంటే నాకు ఎప్పటికీ నచ్చదు, అర్థమైందా అంటుంది ఛాయ. నా మాట ఎప్పుడు విన్నావని? సరేలే, మీ నాన్నకి కాఫీ పెట్టే టైం ఏంది, ఉంటాను. అమ్మా, కాసేపు మాట్లాడొచ్చు కదా, ఆ కాఫీ ఏదో పనుల్లోకి అప్పగించు. ఇంకేమైనా ఉందా? మీ నాన్నకి నా చేతి కాఫీ తప్ప ఇంకెవ్వరు పెట్టినా నచ్చదు తల్లి, మళ్ళీ గొడవ చేస్తారు. ఏం అంత గొప్పగా ఉంటుందా నీ చేతి కాఫీ? అదంతా నాకు తెలీదే, కానీ ఆ కాఫీ తాగి నీలా ఇంకెవ్వరూ పెట్టలేరు అని మీ నాన్న నోటి నుంచి వచ్చే ఆ మాట నా మనసుకి చాలా హాయినిస్తుంది. అది ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. సరే సరే, మీ నాన్న అరుస్తున్నారు, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది ఆవిడ. మా అంటూ ఆవిడ ఫోన్ కట్ చేయటంతో విసుగ్గా బెడ్ మీద కూలబడింది. వీళ్ళేం చేస్తున్నారో చూద్దామని బయటకు వచ్చిన ఛాయకి కీర్తి ఫోన్ మాట్లాడుతూ ఎదురొచ్చింది. ఉంటానమ్మా, మీ అల్లుడు మిరపకాయ బజ్జీలు వేసి పెట్టమన్నాడు. ఏంటి, బయట నుంచా? బావకి నా చేతితో చేసినవంటే చాలా ఇష్టమమ్మా. సరే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి ఛాయ వైపు తిరిగింది. అత్తయ్య, మీకు కాఫీ పెట్టమంటారా
అని అడిగింది. చాయ్ తన వైపు చూసేసరికి, అదే బావకి మామయ్యకి పెడుతున్నాను. మీరు కూడా తాగుతారేమో అని అంటుంది. నాకేం అవసరం లేదు. నేనే పెట్టుకుంటాను అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది. అయితే అదే చేత్తో మాకు కూడా పెట్టేయండి అని అరిచి చెప్పింది కీర్తి. రాజశేఖర్ గేమ్ పక్కన పెట్టేసి కీర్తి వైపు చూశారు. ఏంటి పెట్టమంటున్నావు? అదే బావా, అత్తయ్య కాఫీ పెడతానంది. అందరికీ కలిపి పెట్టేయమన్నాను. ఏంటి పెట్టేది? మా అమ్మకి గ్యాస్ వెలిగించడం కూడా తెలీదే? హా? వామ్మో! పొరపాటున గ్యాస్ బండ వెలిగించిందంటే ఇంకేమైనా ఉందా? అనుకుంటూ కిచెన్లోకి పరిగెత్తింది కీర్తి. ఛాయని గమనించేసరికి గ్యాస్ వెలిగించడానికి తిప్పలు పడుతూ కనిపించింది. కీర్తి తనలో తానే నవ్వుకుంటూ, ఏంటత్తయ్యా, ఇంకా గ్యాస్ వెలిగించలేదా అంటూ దగ్గరికొచ్చింది. ఇది వెలగటం లేదు, బహుశా గ్యాస్ అయిపోయిందేమో అంటుంది ఛాయ. కీర్తి నవ్వుకుంటూ కింద గ్యాస్ బండ దగ్గర స్విచ్ని తిప్పి, ఇప్పుడు వెలిగించండి అంది. అది వెలిగేసరికి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి కాఫీ కలుపుతూ, నీకు ఇక్కడేం పని, బయటికి పో అంటూ కసురుకునేసరికి, అంటే మీకు తెలియదు కదా, హెల్ప్ చేద్దామని అంటుంది కీర్తి. నీ హెల్ప్ ఏం అవసరం లేదు, కాఫీ పెట్టడం కూడా ఒక పనేనా, నేను పెట్టగలను అంది ఛాయ. దాంతో కీర్తి బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఛాయ కాఫీ తీసుకొని వచ్చింది. రాజుకి ఇస్తుంటే డౌట్గా చూసి, నాకు కీర్తి తీసుకొస్తుందిలే మామ్, వద్దు అన్నాడు. ఏ, నేను పెట్టింది తాగవా అంటుంది ఛాయ. అంత ధైర్యం నేను చేయలేను అంటూ అక్కడి నుంచి తుర్రుమన్నాడు రాజు. కీర్తి కప్పు తీసుకోబోతుంటే పక్కకి లాగేసుకుంది. నీకు కావాలంటే పోయి పెట్టుకో అంటూ శేఖర్ వైపు పెట్టింది. కప్పు తీసుకొని ఒక సిప్ చేసి ఛాయ వైపు చూశాడు. సూపర్గా ఉందని చెబుతాడని ఎక్సైటింగ్గా ఎదురు చూస్తుంది ఛాయ. తాను ఊహించినట్టే సూపర్ అని సైగ చేశాడు. ఛాయ తనలో తానే నవ్వుకుంటూ కీర్తిని చూసి ఒక లుక్ ఇచ్చి జుట్టుని వెనక్కి నెడుతూ మిగిలిన కప్పు తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది ఛాయ. తనటు వెళ్ళగానే శేఖర్ కిచెన్లోకి పరిగెత్తి నోట్లో ఉంచుకున్న కాఫీని సింక్లో ఊసేశాడు. ఏమైంది మావయ్య అంటూ దగ్గరికి వచ్చింది కీర్తి. ఏం చెప్పమంటావు, కాఫీ ఇంత చండాలంగా చేదుగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. కీర్తి నవ్వుతూ, అదే మాట అత్తయ్యతో చెప్పొచ్చుగా అంది. చేయక మొదటిసారి కాఫీ చేసి ఇచ్చింది. బాలేదని చెప్పాననుకో, తను డిసప్పాయింట్ అవుతుంది కదమ్మా. అయినా మొదటిసారి తన చేతున్న కాఫీ ఇచ్చింది, అదే సంతోషం అంటూ బయటికి వెళ్ళిపోయాడు. గోడ చాటునే ఉంది ఛాయ. గదిలోకెళ్ళి తను చేసిన కాఫీ తనే తాగలేక, ఇంత చండాలంగా ఉంటే ఈయనెలా తాగుతున్నాడు అని బయటకొచ్చింది. శేఖర్ మాటలు వినేసరికి ఈయనకి నేనంటే ఇంత ప్రేమ అనుకుంటూ అలానే నిలబడిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే, మాయా, నాన్న ఇంజెక్షన్స్ వచ్చాయి, ఇవిగో అంటూ ఒక బాక్స్ తన ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు. తన వైపు చూసేసరికి ఏదో ఆలోచనలో మునిగిపోయింది. మాయా అంటూ రాకేష్ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఏంటి రాకీ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, ఇంజెక్షన్స్ తెచ్చావా? హా తెచ్చాను అంటాడు. హా ఓకే, ఇప్పుడు ఒకటి ఇవ్వాలి అంటూ ఆ బాక్స్ తీసుకొని ఐసీయూలోకి వెళ్ళింది మాయ. రాకేష్ తన వెనకే వచ్చాడు. ఐవీ సెట్ నుంచి ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసి మళ్ళీ సెలైన్ సెట్ చేసింది. ఇంకా 4 డోసెస్ ఉన్నాయి రాకీ, అవి పూర్తయితే ఆయనలో చలనం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మాయా. ఇట్స్ ఓకే అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. రాకేష్ వాళ్ళ నాన్న పక్కనే కూర్చున్నాడు. చిన్నప్పుడు ఆయనతో కలిసి ఆడుకుంటున్న సంఘటనలు గుర్తుకు రావడంతో ఆయన చెయ్యి పట్టుకొని తల నిమురుతూ, మీరు త్వరగా కోలుకోవాలి నాన్న. రాజ్ని నమ్మాలో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. వాడు నిజంగా చెడ్డవాడే అయితే కీర్తి మాటని గౌరవించి తనకి దూరంగా ఉండేవాడు కాదు కదా. మిగతా విషయాల్లో ఏమో గాని కీర్తి విషయంలో మాత్రం వాడు నిజాయితీగా ఉంటున్నాడనిపిస్తుంది. ఏంటో అర్థం కావటం లేదు నాన్న. ఒకవైపు వాడిని నమ్మాలనిపిస్తుంది, మరోవైపు నమ్మకూడదు అనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రం నాకు క్లారిటీ రావటం లేదు. మీరైనా నాకు సహాయం చేయండి అంటూ ఆయన నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వచ్చేశాడు. మాయ క్యాబిన్లోకి వచ్చి వెళ్తున్నానని చెప్పి వెళ్ళబోతూ తన వైపు చూశాడు. మాయా, అంతా ఓకేనా? ఓకే, నేను రౌండ్స్కి వెళ్ళాలి రాకీ, నువ్వు వెళ్ళు అని తను చెప్పేసరికి ఓకే అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. అతనటు వెళ్ళగానే ఏడుస్తూ టేబుల్ మీద తల వాల్చింది. ఏం చేయాలి, ఈ ప్రాబ్లంని ఎవరితో షేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న తనకి రాజ్ గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ తీసి రాజ్ నెంబర్ డయల్ చేసింది. బావా, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఆఫీస్ టైం అవుతుంది, రెడీ అవ్వు.
ఇవాళ నాకు రావాలని లేదు బంగారం. వచ్చినా నేను చేసే పనులేం లేవు కదా! ఏం లేవని ఎవరు చెప్పారు? సాలరీ చెక్స్ ఇష్యూ చేయాలి కదా! మళ్ళీ జీతాలు లేట్ అయ్యాయంటే స్టాఫ్ ఇబ్బంది పడతారు బావా. లే, త్వరగా రెడీ అయ్యిరా అంటూ రాజ్ని బలవంతంగా వాష్రూమ్లోకి తోసింది. కాసేపటికి రాజ్ రెడీ అయ్యి వచ్చాడు. టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరు. ఆఫీస్ లోపలికెళ్ళగానే సాలరీ చెక్స్ మీద సంతకాలు పెట్టి మేనేజర్కి అందించాడు. ఆశ్రమానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయించి కీర్తి దగ్గరికి వచ్చేసరికి తను వర్క్ చేసుకుంటూ కనిపించింది. బంగారం, లంచ్కి బయటికి వెళ్దాం, వర్క్ త్వరగా ఫినిష్ చేసుకో. సరే బావా అంటుంది. రాజ్ నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అవటంతో మాయ నెంబర్ చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. అవును, కొంచెం మీతో మాట్లాడాలి. ఒకసారి వచ్చి కలవగలరా అంటుంది మాయ. తప్పకుండా, ఎప్పుడు రమ్మంటారు? వీలైతే ఇప్పుడే రండి, హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే సిస్టర్, వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి కీర్తి వైపు చూశాడు. ఎవరు బావా? మాయ, ఏదో మాట్లాడాలంట, రమ్మని చెప్పింది. అవునా, ఏం అవసరం వచ్చిందో ఏమో, వెళ్ళిరా బావా. ఓకే, తనతో మాట్లాడి లంచ్ టైం కల్లా వచ్చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. హాస్పిటల్కి చేరుకొని నేరుగా మాయ క్యాబిన్లోకి వచ్చేశాడు రాజ్. హాయ్ సిస్టర్ అంటూ తన ఎదురుగా కూర్చున్నాడు. మాయ తలెత్తి చూసింది అతని వైపు. తన మొహంలో ఆందోళన కనిపెట్టిన రాజ్, ఏమైంది సిస్టర్ అని అడిగాడు. తను ఏడుస్తూ రాజ్ చేతుల్ని పట్టుకుంది. అయ్యో సిస్టర్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్లీజ్ ఏడవకండి, నాతో చెప్పండి, ఏం జరిగింది? మా బావ మళ్ళీ గొడవ పడ్డాడా? అంటుంది. మరి అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా ఏదైనా చేయగలం. విషయం ఏంటో చెప్పండి సిస్టర్. మాయ కాసేపు మౌనంగా ఉండిపోయింది. మీరు ఇలా ఉంటే ప్రాబ్లం ఏంటో నాకెలా తెలుస్తుంది? మీరేం సందేహించకండి సిస్టర్. యు ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ, చెప్పండి అంటాడు. మాయ తలెత్తి రాజు వైపు చూసింది. తానేం చెబుతుందా అని ఎదురు చూస్తున్నాడు రాజ్. ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పిన మాయ మాటలకి బిక్కముఖం వేశాడు రాజ్. నా చెవులు సరిగ్గా పనిచేయటం లేదనుకుంటా. సారీ సిస్టర్, మీరేమన్నారు అని మళ్ళీ అడుగుతాడు. ఐఎమ్ ప్రెగ్నెంట్ రాజ్ అని మాయ గట్టిగా చెప్పేసరికి బుర్ర గోక్కుంటూ తన వైపు చూశాడు. సిస్టర్, ఏమీ అనుకోకుండా మరోసారి చెబుతారా? అయ్యో, మీరు విన్నది కరెక్టే అంటుంది మాయ. వాట్ అంటూ లేచి నిలబడ్డాడు రాజ్. మాయ తలదించుకొని ఉండిపోయింది. తాను ఏడుస్తుందని అర్థమై తన చేతులు పట్టుకున్నాడు. ఏడవకండి సిస్టర్, చిన్న క్లారిఫికేషన్ కావాలి. దీనికి కారణం రాకేషే కదా అంటుంది. అమ్మయ్య, బ్రతికించారు అనుకుంటూనే, అమ్మ బావా, నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? చేయాల్సిందంతా చేసి పెళ్లి చేసుకోమంటే బిల్డప్ ఇస్తావా? చెప్తా నీ పని. రాకేష్కి చెబితే ఎలా తీసుకుంటాడో అర్థం కావటం లేదు. నన్ను వద్దనుకుంటున్న వాడికి ఈ బిడ్డ గురించి ఎలా చెప్పాలి? ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను అంటుంది. వాడి గురించి వదిలే, నీ మనసులో ఏముందో చెప్పు అని అడిగాడు రాజ్. మాయ మౌనంగా తలదించుకుంది. ఒకవేళ వాడు వద్దు అంటే అబార్షన్ అంటాడు. లేదు, నాకు ఆ బిడ్డ కావాలి. రాకేష్ చెప్పకపోవటానికి కారణం కూడా అదే. ఇప్పటికే మా రిలేషన్ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి సమయంలో బిడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు. వాడు వద్దు అని చెప్పే మాటలు కూడా నేను తీసుకోలేను రాజ్. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతే తీరిపోయే సమస్య ఇది అంటాడు రాజ్. మరేం చేయమంటారు? మీరేం చేయక్కర్లేదు, పదండి చెప్తాను. ఎక్కడికి అంటుంది. అరే రండి సిస్టర్, ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి కదా, రండి అంటూ మాయ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువచ్చాడు. అప్పుడే కీర్తి దగ్గర నుంచి కాల్ వచ్చింది రాజ్కి. హలో బావా, లంచ్కి వెళ్దామన్నావు, ఇంకా రాలేదేంటి? మన లంచ్ ప్రోగ్రామ్ మీ పుట్టింటికి షిఫ్ట్ అయిందిలే. నువ్వు కూడా మీ అన్నయ్యని తీసుకుని అక్కడికి వచ్చి ఒక స్వీట్ న్యూస్తో హాట్గా భోజనం చేద్దాం, సరేనా? అన్నట్టు నేను రమ్మన్నానని మీ అన్నయ్యకి చెప్పకు, పంతానికి రానని కూర్చుంటారు. అత్త రమ్మందని చెప్పు, సరేనా? త్వరగా వచ్చేయండి బావా అంటూ అతను ఫోన్ కట్ చేయటంతో ఆలోచనలు పడింది. ఏమైంది, సడన్గా మా ఇంటికి రమ్మంటున్నాడు, పైగా అన్నయ్యని తీసుకురమ్మంటున్నాడు. ఇద్దరి మధ్య మళ్ళీ ఏ గొడవ జరుగుతుందో ఏంటో అనుకుంటూ రాకేష్ని పిలవడానికి అతని క్యాబిన్ వైపు కదిలింది. అన్నయ్య అంటూ తను లోపలికి రావటంతో రాకేష్ తన వైపు చూశాడు.
ఏంటమ్మా ఇలా వచ్చావు? లంచ్ అయిందా? ఇంకా లేదన్నయ్య. అమ్మ నిన్ను నన్ను లంచ్‌కి ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అవునా? నాకు ఫోన్ చేయలేదే? అంటే నాకు చేసి చెప్పింది కదా! అమ్మతో కలిసి తిని చాలా రోజులైందన్నయ్య. వెళదాం అంటుంది. సరే అమ్మా 2 మినిట్స్ అంటూ సిస్టమ్ ఆఫ్ చేసి కీర్తిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు రాకేష్. కీర్తి, రాకేష్ ఇంటికొచ్చేసరికి మాయ హాల్లోనే కూర్చొని కనిపించింది. తానెందుకొచ్చిందా అనుకుంటూనే లోపలికొచ్చాడు రాకేష్. కీర్తి మాయను పలకరించి కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. రాజ్ కూడా అక్కడే ఉండటంతో హో వచ్చేశారా అంటూ కిచెన్ నుండి బయటకొచ్చాడు. రాజ్ని చూడగానే మొహం తిప్పుకున్నాడు రాకేష్. ఏమత్తా, ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించే అలవాట్లేదా నీ కొడుక్కి? అదేం లేదులే అంటూ కావేరి కూడా బయటకొచ్చింది. ఆయన ఇలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలారా? ముందుగానే చెప్పుంటే ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచేదాన్ని కదా అంటుంది కావేరి. అంటే అనుకోకుండా రావాల్సి వచ్చిందిలే అత్త. ఇక్కడ ఒక మ్యాటర్ తేలాలి. మేం వెయిట్ చేస్తానులే గాని నువ్వు వెళ్ళి వంట పని చూడు అంటూ కావేరిని కిచెన్లోకి పంపించాడు. రాకేష్ మాయ వైపు చూస్తూ మాయా నువ్వేంటిక్కడ అని అడిగేసరికి రాజ్ మధ్యలోకి దూరి నేనే తీసుకొచ్చాను బావా అంటూ మాయ పక్కనే సెటిల్ అయ్యాడు. రాజ్ వైపు చిరాగ్గా చూస్తూ ఆయన ఉదయం కలిసినప్పుడు కూడా చెప్పలేదు ఇంటికి వస్తున్నానని అని మాయని అడిగాడు రాకేష్. హో అంటే రోజు కలుస్తున్నావన్నమాట అని రాజ్ నొక్కి పెట్టి అడిగేసరికి సీరియస్గా చూశాడు రాకేష్. అంటే రావాలని తను అనుకోలేదు బావా, నేనే తీసుకురావాల్సి వచ్చింది. రేయ్ నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు? నేను అడుగుతుంది తనని తీసుకొచ్చింది నేనే కాబట్టి నేనే సమాధానం చెప్తున్నాను. ఏ సిస్టర్? ఛా అనుకుంటూ రాకేష్ పక్కకెళ్ళబోతుంటే హలో బావగారు, ఎక్కడికి పోతున్నారు? తనేమీ ఊరికే రాలేదు. తమరు చేసిన నిర్వాకానికి సమాధానం కోసం వచ్చింది. వాట్ అంటాడు రాకి. వాట్ లేదు, వంకాయ లేదు. తను నీతో పర్సనల్గా మాట్లాడాలి. గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడు అంటాడు. రేయ్ తను నాతో మాట్లాడటానికి మధ్యలో నీ పర్మిషన్ ఏంట్రా? నేనేం పర్మిషన్ ఇవ్వటం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడావనుకో అత్త ముందు నీ పరువు నిలబడుతుంది. లేదంటే నీ ఇష్టం, మ్యాటర్ ఇక్కడే ఓపెన్ చేస్తాను అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నీ మాట చచ్చినా వినను. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అతని గది వైపు కదిలాడు. అత్తా నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా అని గట్టిగా అడిగేసరికి అయోమయంగా వెనక్కి తిరిగాడు రాకేష్. కావేరి అయితే సంతోషంగా పక్కనే ఉన్న కీర్తి వైపు చూస్తూ ఏంటమ్మా ఏదైనా విశేషమా అని కీర్తిని అడిగేసరికి బిత్తర చూపులు చూస్తుంది తను. నిజం చెప్పు, నెల తప్పావా? అయ్యో అలాంటిదేం లేదమ్మా. మరి వాడేంటి మనవడు కావాలా మనవరాలు కావాలని అడుగుతున్నాడు? ఏమో నాకేం తెలుసు అంటూనే బయటికి వచ్చింది కీర్తి. కావేరి కూడా తన వెనకే రావటంతో ఇద్దరూ రాజ్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఏంట్రా నాతో కామెడీ చేస్తున్నావా? తనేం లేదని చెప్తుంది. కావాలా అని అడిగానత్తా. అంటే ఎవరు కావాలో చెబితే మేం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా అంటాడు రాజ్. ఏడ్చినట్టే ఉంది. ముందుగానే ప్లాన్ చేసుకోవటానికి ఇదేమీ పెళ్ళి కాదు. ఎవరు పుట్టినా సంతోషంగా స్వీకరించాలి. మంచి మాట చెప్పావత్తా. విన్నావా బావా? ఎవరు పుట్టినా అత్తకి ఓకేనంట. మరి నీకెవరు కావాలి, కొడుకా కూతురా? రాజ్ మాటలకి కావేరి కీర్తి అయోమయంగా చూస్తుంటే రాకేష్కి మాత్రం ఏదో అర్థమయ్యి కానట్టుగా అనిపిస్తుంది. రాజ్ మీకు పుట్టే పిల్లలు వాడికి మేనకోడలు మేనల్లుడు అవుతారు. కొడుకా కూతురా అంటావేంట్రా? ఆహా నేను మాట్లాడేది మా పిల్లల గురించి కాదత్తా, వాడి పిల్లల గురించే అని మాయని చూపిస్తూ రాకేష్కి సైగ చేసేసరికి ఏదో తేడా జరుగుతుందని అర్థమై మాయ వైపు చూశాడు. తన కళ్ళల్లో ఏదో టెన్షన్ కనిపించింది. వాడికి ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లల గురించి మాట్లాడతావేంటి? పిచ్చి అత్తా, పిల్లలు పుట్టాలంటే పెళ్ళే కావాలా ఏంటి అంటూ ఓరగా రాకేష్ వైపు చూసేసరికి ఊషాయగా అతనికి విషయం అర్థమవుతుంటే మాయకి కళ్ళతోనే సైగ చేశాడు. తను అవునని తలూపేసరికి రాకేష్ గుండెల్లో గుబులు మొదలైంది. కావేరి అదేంటి అని అడుగుతుండగా కంగారుగా మధ్యలోకొచ్చాడు రాకేష్. మా ఏంటి నువ్వు వంట మానేసి వీడితో కబుర్లు చెప్తూ కూర్చున్నావు? ఆకలేస్తుంది, ముందు వంట పని చూడు. అవును కదా, వీడి కబుర్లలో పడే ఆ విషయమే మర్చిపోయాను. కూర మాడిపోయిందో ఏంటో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది కావేరి. ఆవిడ అటు వెళ్ళగానే రాకేష్ మాయ చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మర్యాదగా చెబితే మాట వినవే, ఇప్పుడు చూడు కింద మీద పడి కొట్టుకుంటున్నావు అని తనలో తానే నవ్వుకుంటూ పక్కకి తిరిగిన రాజ్కి కీర్తి అయోమయంగా చూస్తూ కనిపించింది. ఏంటి
అది నేనడగాలి. ఏంటి ఇదంతా? అసలేం చెప్పాలని అనుకుంటున్నావు? అంటుంది. నేను చెప్పాల్సింది మీ అన్నయ్యకి. వాడికి బానే కనెక్ట్ అయిందిలే. నువ్వెళ్ళి అత్తకి సహాయం చెయ్యి. కీర్తి డౌట్‌గా చూస్తూనే కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. గదిలోకొచ్చిన రాకేష్ డోర్ లాక్ చేసి మాయ వైపు చూశాడు. ఏంటి నిజమేనా? అని రాకేష్ అడిగేసరికి అవునని తలూపింది. అదేదో నాతో చెప్పొచ్చుగా, రాజుకెందుకు చెప్పావు? నీతో చెప్పాలంటే భయం వేసింది రాకీ. ఇంకెవరికి చెప్పాలో తెలియక రాజుకి చెప్పాను. తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు రాకేష్. మాయకి మాత్రం భయంగానే ఉంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.